2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నాకొక డౌట్ సార్. 6 lakhs per annum సంపాదించాలి అని అంటే ఇంజినీరింగ్ అయిపోయిన స్టూడెంట్ కి అసలు అది పాసిబులేనా? అండ్ కోడ్ జ్ఞాన్ ఏమో అది ప్రామిస్ చేస్తోంది. ఈ రెండిటికి లింక్ ఎట్లా కుదురుతుంది సార్? వాట్ డు యు హావ్ టు సే అబౌట్ దిస్? సో పాసిబుల్ అండి, 100% పాసిబుల్. స్టూడెంట్ కాకపోతే ఫోకస్డ్ గా ఉండాలి. ఫోకస్డ్ గా ఉంటే గనక ఇంజనీరింగ్ అయిన తర్వాత 100 days లో మేము అది పాసిబుల్ చూపిస్తాం. ఓకే. సో మేము వచ్చేసి లైక్ ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. సో ఆ ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్స్ ప్రాపర్ గా నేర్చుకుంటే గనక ప్రతి కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది. సో ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు వీళ్ళు కనుక ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలిగితే ఈజీగా క్రాక్ చేయగలుగుతారు 6 lakhs. సో ఈ 6 lakhs అందరూ 6 lakhs క్రాక్ చేయగలరా అంటే పాసిబుల్ అవ్వదు. సో కంపెనీలో ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసి జరుగుతుంది. సో ఈ 6 lakhs కావాలి అంటే కనుక ఎక్స్ట్రా క్వాలిటీస్ కూడా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మేజర్ గా. సెకండ్ డిఎస్ఏ రావాలి అలాంగ్ విత్ ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్. సో మేము వచ్చేసి లైక్ క్లాస్ రూమ్ లో ఒక 50 members ఉన్నారు అనుకోండి. 50 members ఒకేలాగా పెర్ఫామ్ చేయలేరు. సో అందులో ఎవరు బాగా బెస్ట్ పెర్ఫామ్ చేస్తున్నారో చూసి వాళ్ళని మళ్ళీ ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సో అప్పుడు వాళ్ళు అబౌవ్ 6 lakh ప్యాకేజెస్ అన్ని కూడా క్రాక్ చేయగలుగుతారు. మన దగ్గర చూస్తే హైయెస్ట్ 18.2 ఇప్పుడు వరకు. 2 months బ్యాక్ 17 LPA వచ్చింది. ఒక 2025 లో చూసుకుంటే గనక 10+ lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు అబౌవ్ 10 members ఉన్నారు. మీరు అడిగిన 6 above అయితే గనక దాదాపు 30 to 40 members ఉన్నారు. సో ఒకటి అర్థమవుతుంది ఇది పాసిబుల్ అని. బట్ రెండవది సార్, ఇందాక మీరు అన్నట్లు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు. వాళ్ళు డిఎస్ఏ క్లియర్ చేయాలి, దాని తర్వాత వాళ్ళ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ కూడా కోడ్ జ్ఞాన్ హెల్ప్ చేస్తుందా నేర్పించడానికి? అన్ని ట్రైనింగ్ ఇస్తామండి. మీరు సింపుల్ తీసుకుంటే ఇప్పుడు టీసీఎస్ కానీ ఇన్ఫిటిక్యూ అంటే ఇన్ఫోసిస్ ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్. ఇవన్నీ సింగిల్ టైమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. ఈ ఎగ్జామ్స్ లో ఒక లెవెల్ వరకు కోడింగ్ రాయగలుగుతా అంటే ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తే గనక 3.6 LPA వస్తుంది. ఓకే. సెకండ్ రౌండ్ క్లియర్ చేస్తే 7 LPA వస్తుంది. థర్డ్ రౌండ్ క్లియర్ చేస్తే 9 or 9+ LPA వస్తుంది. అంటే ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయితే మీ జాబ్ గ్యారంటీ కింద అంతే. అంటే 3.6 LPA మీకు ఫిక్స్. సాలరీలో కూడా గ్రేడేషన్స్ అన్నమాట. అంటే వాళ్ళు చూపించే కోడింగ్ స్కిల్స్ బేస్ చేసుకొని అన్నమాట. సో అందరూ పాసిబిలిటీ ఉంది, ప్రతి దాంట్లోనూ ఇది అప్లికేబుల్ అన్నమాట. ఈజీగానే అవుతుంది. సార్ నాకు ఒక్కటి చెప్పండి సార్, ఇప్పుడు ఈ కోడ్ జ్ఞాన్ లో గనక ఒక స్టూడెంట్ వచ్చి ఎన్రోల్ చేసుకుంటే మేబీ బికాస్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆర్ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ ఆర్ బికాస్ ఆఫ్ ది కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇట్లా ఎలా అయినా సరే ఒక స్టూడెంట్ ఓవరాల్ ఎన్హాన్స్మెంట్ కి కోడ్ జ్ఞాన్ దగ్గర ఎంత టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది సార్? సో ఒక స్టూడెంట్ వచ్చి మా దగ్గర ఎన్రోల్ అయితే ఏ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ అయినా సరే 4.5 hours ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. లైవ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే థియరీ క్లాసెస్ ఉండవు. ఆల్రెడీ వాళ్ళు ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ థియరీ అన్నారు, ఎగ్జామ్స్ రాశారు, పాస్ అయ్యారు. ఇప్పుడు కంపెనీకి ఇండస్ట్రీకి ఏం కావాలి? ప్రాక్టికల్ కోడింగ్ స్కిల్స్ కావాలి. సో ప్యూర్ కోడింగ్ స్కిల్సే ఉంటాయి అన్నమాట. 4.5 hours క్లాసెస్ ఉంటాయి. ఈ 4.5 hours లో ఫుల్ స్టాక్ అన్నప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ వస్తుంది, బ్యాక్ ఎండ్ వస్తుంది. సో 1.5 hour ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, 1.5 hour బ్యాక్ ఎండ్ ఉంటుంది. అండ్ రెస్ట్ 1.5 hour యాప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి కంపెనీకి ఫస్ట్ రౌండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది. సో ఆ రౌండ్ క్వాలిఫై అయితేనే టెక్నికల్ కి వెళ్తాం. సో అందుకని ఇది కూడా ఇంపార్టెంట్. సో అందుకే మేము 4.5 hours ఇలా డివైడ్ చేసాము, ఈచ్ 1.5 hour లెక్క. తర్వాత 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. వీళ్ళు 4.5 hours లో నేర్చుకున్న దాని మీద మళ్ళీ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కోడింగ్ చేయడానికి ఇందా నేను చెప్పినట్టు 3 levels ఆఫ్ కోడింగ్. ఫస్ట్ రౌండ్ కి అయితే 3 lakhs ఇట్లా వస్తుంది కదా. సో అంటే 9 lakhs ప్యాకేజ్ కి వెళ్ళాలి అంటే ఇన్ డెప్త్ ఆఫ్ లాజిక్స్ రాయటం తెలియాలి. విత్ ఇన్ ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అందుకని మన ప్రాక్టీస్ సెషన్స్ లో అట్లాంటి ప్రోగ్రామింగ్ అంతా కూడా నేర్పిస్తారు అనమాట. సో 4.5 hours క్లాస్, 2 hours ప్రాక్టీస్ సెషన్. ఈవినింగ్ మళ్ళీ 1/2 hour to 45 minutes ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రోజు వీళ్ళు ఏం నేర్చుకున్నారు ఫుల్ డే సెషన్ అండి. మార్నింగ్ 9 కి వచ్చి ఈవినింగ్ 5 దాకా ఉంటారు, లైక్ కాలేజ్ లాగానే. సో మండే టు సాటర్డే సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సండే
మండే టు సాటర్డే ఏదైతే నేర్చుకున్నారో సండే రోజు ఆ వీక్ మొత్తం మీద కలిపి మళ్ళీ మాక్ ఇంటర్వ్యూ ఉంటది. ఓ ఇంటర్మీడియట్ చైతన్య నారాయణ లాగా వీకెండ్ టెస్ట్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, మాక్ ఇంటర్వ్యూ ఉంటది. ఈ మాక్ ఇంటర్వ్యూ వీళ్ళకి ఆ ఫియర్ పోవటానికి, రియల్ ఇంటర్వ్యూ ఫియర్ పోవటానికి సండే రోజు మాక్ ఇంటర్వ్యూ. ఈ మాక్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యాక సండే ఈవినింగ్ పేరెంట్ కి రిపోర్ట్ వెళ్తుంది. ఓ మై సో ఆ వీక్ గాడ్. మొత్తం ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యారు, ఎంత రిజల్ట్ వచ్చింది, మాక్ ఇంటర్వ్యూలో ఎంత వచ్చింది అన్నది. సో మా మేజర్ పాయింట్ ఏంటంటే చూస్తున్నాం కదా ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువగా స్టూడెంట్స్ లో పేషెన్స్ ఉండట్లేదు, ఫోకస్ ఉండట్లేదు. వి థాట్ పేరెంట్స్ షుడ్ ఫోకస్ ఆన్ దెమ్, కాన్సన్ట్రేట్ చేయాలి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు. సో అందుకని మేము ఆ రిపోర్ట్ ఎవ్రీ సండే ఈవినింగ్ వాట్సాప్ లో పేరెంట్ నెంబర్ కి రిపోర్ట్ వెళ్తుంది. అది చూసి అప్పుడు వాళ్ళు కూడా అలర్ట్ అవుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు. సరే, కానీ మీరు చెప్పే దాంట్లో ఒక పాయింట్ సార్, ఇప్పుడు యూనివర్సిటీస్ కి, ఇంజనీరింగ్ కాలేజెస్ కి కంపెనీస్ తో టైఅప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్యాంపస్ ఎలక్షన్స్ జరుగుతాయి. లాస్ట్ సెమిస్టర్ అయిన తరపు నుంచి వాళ్ళకి క్యాంపస్ లో తీసుకోవడం జరుగుతాయి. ఇది కదా పద్ధతి. మరి కోడ్ జ్ఞాన్ కి కూడా క్యాంపస్ ఎలక్షన్స్ జరిగి ఇక్కడ ఇంటర్వ్యూస్ వాళ్ళు ఫేస్ చేసి ప్లేస్మెంట్స్ ఇస్తారా, లేకపోతే హౌ డస్ కోడ్ జ్ఞాన్ ఆపరేట్? సేమ్ అండి, మాకు కూడా దాదాపు 800+ కంపెనీస్ తో అసోసియేషన్ ఉంది. సో అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జరుగుతారు. అక్కడ ఎవరైతే ప్లేస్ అవ్వరో వాళ్ళందరూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కి వస్తారు. ఇన్స్టిట్యూట్ కి వచ్చి జస్ట్ స్కిల్ నేర్చుకుంటే కాదు కదా, అల్టిమేట్ గోల్ జాబ్ రావటం. సో అందుకని ఆ జాబ్ ఓరియంటెడ్ గా మేము కంపెనీస్ తో అసోసియేట్ అవుతాము. సో వాళ్ళు మా దగ్గరకు వచ్చి మళ్ళీ సేమ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి హైర్ చేస్తూ ఉంటారు. సరే, ఇందాక మీరు అన్నట్లు జాబ్ అక్కడ రాని వాళ్ళందరూ స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కి వస్తారు అని చెప్తున్నారు. సో మార్కెట్ లో ఇవాళ రోజున ఇతరత్ర ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కి కోడ్ జ్ఞాన్కి వ్యత్యాసం ఏంటి? హౌ డస్ కోడ్ జ్ఞాన్ స్టాండ్ అపార్ట్? సో ఒక స్టూడెంట్ కి మినిమం 100 డ్రైవ్స్ ఇస్తాం. ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 డ్రైవ్స్ ఇస్తాం. మనం 4.5 years ప్రాపర్ అప్ స్కిల్ చేసి ఇండస్ట్రీకి ఏం స్కిల్స్ కావాలో అవి ట్రైనింగ్ ఇచ్చి ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అంటే మన దగ్గర 1 month లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర స్కిల్ ఉండి రైట్ ఆపర్చునిటీ రాక ఆగి మన దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యి మనం ఇచ్చిన ఆపర్చునిటీస్ క్రాక్ చేసుకొని 1 month లో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం 1.5 year లో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో 4.5 months అయిపోయాక అందరూ కోర్స్ అయిపోయింది అంటారండి. నేను అంటాను కోర్స్ అవ్వలేదు, నువ్వు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. సబ్జెక్ట్ నేర్చుకున్నావు, ఏం కాన్సెప్ట్స్ ఉంటాయి, లాజిక్స్ ఏముంటాయో నేర్చుకున్నావు, వాటిని బేస్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. వండర్ఫుల్ సార్. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నటువంటి ఈ కోడ్ జ్ఞాన్కి మనకి అవి ప్లేస్డ్ ఓన్లీ ఇన్ విజయవాడ సార్? ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్? విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, వండర్ఫుల్ 3 cities లో. సో స్టూడెంట్స్ ఇన్ దీస్ ఏరియాస్ మీరు డైరెక్ట్ గా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఇన్ కేస్ మీకు కనుక ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యూఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ బెటర్ ఆపర్చునిటీ అండ్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్, కోడ్ జ్ఞాన్ ఇస్ యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.